ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ ప్రార్థనా పోరాటంను ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. గొప్ప రాజా, నీ నామానికి స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అయ్యా, రాత్రంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయం నీ పాదశంలో ఉండడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. జాయిన్ అయి వీక్షిస్తున్న బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రం. ఇంకా అనేక మంది లైవ్లో పాలుపంపులు పొందుటకు సహాయం దయచేయండి. ఈ సమయం అందు నేను స్తుతిస్తూ, నేను ఆరాధిస్తూ ఉండగా మా ద్వారా మీరు మహిమ పొందండి. నీ సన్నిధి నైన ప్రభువా ఇక్కడ మేము అనుభవించగలుగుటకు సహాయం దయచేయండి. గొప్ప రాజా, నీకు వందనాలు. మేము చేసే ప్రార్థన విజ్ఞాపంలో కూడా తోడుగా ఉండండి. ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి. అలాగే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని, బలపరచమని ఈ ఉదయకాల సమయంలోనైనా ప్రభువా ఈ ప్రార్థనా పోరాటమును మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మనం అందరం కలిసి హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తాం, ఆయన నామాన్ని కనపరుస్తాం. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. సుడిగాలైనను నిశ్చలముగ చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగ చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. నన్ను చుట్టిన లెమ్మని సెలవించెదవు, యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. వ్యాధి నన్ను చుట్టిన లెమ్మని సెలవించెదవు, యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. కాలము నాతో నావు, నీరు నా తోడు నడుచుచున్నావు, సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే.
సంగమంతా స్వరమెత్తి ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. సంగమంతా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. Come on, declare the name of the Lord. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. Yes, Lord, we worship you, Jesus. Lord, every sickness, Lord, every trial, every difficult situation is under your feet, O Lord. Hallelujah, hallelujah. We declare it in the name of Jesus. యేసు నీకు స్తోత్రం. అది ఏ వ్యాధైనా, అది ఏ రోగమైనా, ఏ ప్రతికూల పరిస్థితి అయినా అది నీ పాదముల క్రింద అయ్యా నీకు స్తోత్రం. దేవా, అపవాదిని శీఘ్రముగా మా పాదముల కింద త్రొక్కి అధికారం ఇచ్చిన వాడు నీకు స్తోత్రమని సంఘమంతా మీ చేతులు ఆయన వైపు చాపి యేసు నీకు స్తోత్రం. హల్లెలూయా. నా పరిస్థితుల్లో నేను మాట్లాడుతున్నాను, నా మీద ఎగసి పడుతున్న అలలతో నేను మాట్లాడుతున్నాను. సర్వాధికారం కలిగిన దేవా యేసు నీకు స్తోత్రం. అవి నీ పాదముల క్రిందే. గొప్ప రాజా నీకు స్తోత్రం. హల్లెలూయా. We lift your name above all names. We magnify your name. Hallelujah, hallelujah. సంగమంతా స్వరమెత్తి దేవానికి స్తోత్రం. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదము క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదము క్రిందనే. ఆమేన్, హల్లెలూయా. ఇంతవరకు దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి దేవాతి దేవుడు మనకిచ్చిన చక్కటి కృపను బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం.
పరిశుద్ధ ప్రేమగల తండ్రి యేసయ్య నీకు వందనాలు. మా స్తుతుల మీద ఆశీనుడిగా ఉన్న యేసయ్య పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ సన్నిధి నాయన ప్రభువా నీ బిడ్డలు ఉన్న చోట మీరు ఉంచినందుకై నీకు వందనాలు. ఈ క్షణమే తండ్రి మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నా. నీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. దేవా నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా మమ్మల్ని అందరినీ సర్వసత్యంలోనికి నడిపించి మీ నామాన్ని ఘనపరుచుకొనమని ప్రార్థిస్తూ నీ వాక్యమును ధ్యానిస్తుండగా నీ కృప దయచేయండి. నీ వాక్యమును బోధిస్తుండగా అయ్యా మీరే నా ప్రతి మాటలో కూడా ఉండి నీ బిడ్డలతో మీరు మాట్లాడమని, ధైర్యపరచమని, ప్రోత్సహించమని, మా జీవితాన్ని నేను ప్రభువా నీకు ప్రియముగా నీకు ఇష్టముగా మేము మలుచుకున్నట్టుకు సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రార్థనా పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవాతి దేవుడు ఇంతవరకు కూడా మనల్ని కాచి కాపాడి మనల్ని నడిపిస్తూ భద్రపరుస్తూ పోషిస్తున్నటువంటి దేవునికి స్తోత్రములు, దేవునికి స్తుతులు కలుగునుగాక. చాలా రోజుల తర్వాత తిరిగి ఈ విధంగా ఉదయకాల ప్రార్థనా పోరాటంలో మీ ముందుకు రావడానికి, మీతో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి చక్కటి ఆధిక్యతను బట్టి, దైవజనులు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి, దైవజనులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వీక్షిస్తున్న మీకు కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశము కృతజ్ఞతలోని శక్తి, ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మనము స్తుతించటంలో ఎంతో గొప్ప శక్తి ఉంది. అయితే అవేంటో అనే విషయాలు మనం చూద్దాం. స్తుతించటం అనేది దేవుని చిత్తం, కృతజ్ఞత కలిగి ఉండడం అనేది దేవుని చిత్తమై ఉన్నది. మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. 1 Thessalonians chapter 5 verse 18. Give thanks in all circumstances, for this is the will of God in Christ Jesus for you. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగా చెల్లించడం అనేది ఇది దేవుని చిత్తమై ఉన్నది అని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. అన్ని విషయాల్లో కూడా మనము దేవునికి స్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించవలసిన వారిగా ఉన్నాము. ఎందుకనంటే అది దేవుని చిత్తమై ఉన్నది. కృతజ్ఞత ఏం చేస్తుంది అని మనం చూస్తే, మొదటి మాట, మనము కృతజ్ఞత కలిగి ఉండడంలో దేవుడు సర్వ అధికారానికి మనము గౌరవం ఇస్తున్నాం, మనము లోబడుతున్నాం. ఆయన సర్వాధికారి అని మనము విశ్వసిస్తున్నాం అని మనం చెప్పొచ్చు. 103వ కీర్తన 2-5 వచనాలు చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని కీర్తనకారుడు రాస్తున్నాడు. అయితే మనము ఆయన చేసిన గొప్ప కార్యములన్నింటినీ కూడా మరువక నిత్యము మనము మన ప్రాణము, మన ఆత్మ, మన సమస్తముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారిగా మనమున్నాం. Bless the Lord, O my soul, and forget not all his benefits, who forgives all your iniquity, who heals all your diseases, who redeems your life from the pit, who crowns you with steadfast love and mercy, who satisfies you with good, so that your youth is renewed like eagles. Bless the Lord and not forget his benefits. So gratitude shift our focus from problems to God's faithfulness. ఈ కృతజ్ఞత అనేది ఏం చేస్తుందంటే, దేవుడు సార్వభౌమతను, దేవుని యొక్క సర్వాధికారమును మనము ఒప్పుకుంటూ, మనము లోబడుతూ, అది మాత్రమే కాదు, మనము మన సమస్యల మీద దృష్టి నుండి దేవుని యొక్క విశ్వాసమునకు, ఆయన చేసే కార్యముల వైపు మనము
చూడగలుగుతాం. కాబట్టి కృతజ్ఞత చాలా మంచిది. కృతజ్ఞత మనం కలిగి ఉన్నామనంటే నా దేవుడు గొప్పవాడు అని మనం హృదయపూర్వకంగా నమ్ముతున్నాం. ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడని మనం ఒప్పుకుంటున్నాం అని నేను చెప్తున్నాను. అపోస్తలుల కార్యము 16వ అధ్యాయంలో 16 నుండి ఇలాగ మనం చదువుతూ ఉంటే 40 వచనం వరకు కూడా అక్కడ పౌలు శీలలిద్దరూ మనకు కనిపిస్తారు. ఫిలిప్పీలో ఉన్నటువంటి ఒక చిన్నది సోద చెప్తూ ఉంటే ఈ తొందర చేస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఏం చేశారంటే ఆమెలో ఉన్నటువంటి దురాత్మను గద్దింపగా ఆమెలో ఉన్నటువంటి దురాత్మ వదిలిపోయింది. ఆమె మంచిగా బాగైపోయిన తర్వాత తన యజమానులు చాలా కోపంతో రగిలిపోతున్నారు. వారు బాధపడుతున్నారు. అరే, ఇదిగో ఈమెలో ఉన్నటువంటి దయ్యం పోతే మనకు డబ్బులు ఎలాగొస్తాయి, మన ధనమంతా మన రాబడి అంతా కూడా నాశనం అయిపోయింది అని చెప్పి అపోస్తలుడైన పౌలు అలాగే శీలలను వీరిద్దరిని కూడా బాగా వారు కొట్టి ఏం చేశారంటే చెరసాలలో వేశారు. వారు బహుగా వేదన పొంది దెబ్బలు తిని వారు చెరసాలలో ఉండి చెరసాలలో వారి చేతులు వారి కాళ్ళు బొండాలతో బిగింపబడినప్పుడు వారేం చేయలేదనంటే కంప్లైంట్ చేయలేదు. వారు దేవునికి ఫిర్యాదు చేయలేదు. అయ్యా, నీ పని మేము చేస్తే మాకు దొరికిందిదా, మేము నమ్మకంగా నువ్వు పిలిచినందుకు నువ్వు చెప్పిన పని చేసినందుకు తగిన ప్రతిఫలం ఇదేనా అని సనుక్కోలేదు, గొనుక్కోలేదు. వారు నిరసిల్లిపోలేదు, లేకపోతే వారు వారి నిరీక్షణను కోల్పోలేదు. కానీ అలాంటి పరిస్థితిలో మనకు తెలుసు పౌలు శీలలు దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి పాడడానికి మొదలుపెట్టారు. వారు పాడుచు ఆరాధిస్తూ ఉండగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. కాబట్టి పరిస్థితి ఏదైనా బాధకరమైన నొప్పి అయినా అది సవాలుతో కూడిందైనా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మంచిది. ఇది దేవుని చిత్తం. ఎప్పుడైతే వీరు అలాగా పాడుచు దేవుని స్తుతిస్తున్నారో ఖైదీలందరూ కూడా వినుచున్నారు. ఖైదీలు వింటూ ఉండగా అక్కడ జరిగినటువంటి గొప్ప విషయం ఏంటంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వ అధికారము కలిగినటువంటి దేవుడు జోక్యం చేసుకొని భూకంపము కలిగింది. వీరి సంకెళ్ళు తెగిపోయినాయి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటామో, దేవునిని ఆరాధిస్తూ ఉంటామో ప్రతి సంకెళ్ళు కూడా తెగిపోతాయి. అపవాది లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి అధికారులు మనల్ని బంధించొచ్చేమో కానీ వారి మీద ఉన్నటువంటి సర్వ అధికారి కలిగినటువంటి దేవుడు, మనం ఎప్పుడైతే దేవునిని స్తుతిస్తామో, దేవుని ఘనపరుస్తామో ప్రతి బంధకములు కూడా తెగిపోతాయి. ప్రతి బంధకములు ఊడిపోతాయి, విరిగిపోతాయి. గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు. ఈ విధంగా ప్రభు జోక్యం చేసుకొని భూకంపం కలిగినప్పుడు జైలు అధికారి అనుకున్నాడు చెరసాల పునాదులు అదిరాయి, బంధకాలు ఊడిపోయినాయి, ఈ యొక్క తలుపులన్నీ కూడా బ్రద్దలైపోయినాయి, ఉన్న ఖైదీలందరూ వెళ్ళిపోయారు అని అనుకొని తన ప్రాణాన్ని తీసుకోవడానికి చూసినప్పుడు పౌలు గారు కేక వేస్తున్నాడు, మేమందరం ఇక్కడే ఉన్నాము, నీకు నీ ప్రాణమునికి ఏమి హాని చేయకు అని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపడి ఇంతమంది ఖైదీలు వారు స్వేచ్ఛగా పారిపోవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పటికి కూడా వారు వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు, ఏంటిది అని ఆశ్చర్యపడి పౌలు పాదముల మీద పడి, అయ్యా, రక్షింపబడుటకు నేనేమి చేయాలి అని అడిగాడు. ఆ రోజు వీరు ఉన్నటువంటి పరిస్థితిని లెక్క చేయక, వారి బాధను వేదను లెక్క చేయక దేవునిని స్తుతించినప్పుడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారిపోయినాయి. అది అక్కడ ఉన్నటువంటి వారికి ఆశీర్వాదకరంగా మారింది. జైలు అధికారికి తన ఇంటి వారికి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి రక్షణ మార్గముగా అది మార్చబడింది. కాబట్టి దేవునికి అన్ని విషయాల్లో కూడా మనము దేవునిని స్తుతించాలి. కొన్నిసార్లు మన సమస్యలు, మన పరిస్థితులు, మన యొక్క దృష్టంతా కూడా వాటి మీద పెట్టి మనం తొందరపడుతూ ఉంటాం, మనం కలవరం చెందుతూ ఉంటాం. అయ్యో, ఇలా జరిగింది, మరి నేనేమి చేయగలను అనేటువంటి ఆందోళనకు గురి అవుతాం. అయితే కృతజ్ఞత కలిగినటువంటి వారు ఏం చేయాలనంటే పరిస్థితులు ఏమున్నా ఆ పరిస్థితులన్నీ ప్రార్థనలో ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. ప్రతి ఒత్తిడిని, ప్రతి భారమును ఆయన పాదముల మీద పెట్టేవారిగా మనం ఉండాలి. ఆమేన్. సో గ్రాటిట్యూడ్ షిఫ్ట్స్ అవర్ పర్స్పెక్టివ్ ఫ్రమ్ అవర్ ప్రాబ్లమ్స్ టు గాడ్స్ పవర్, ఫ్రమ్ అవర్ ప్రాబ్లమ్స్ టు గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండటం అని అంటే మనం సమస్యలను బట్టి
ఆందోళన చెందేవారంగా కాదు. సమస్యలు ఉంటాయి, కానీ అలాంటి సమస్యలన్నింటినీ కూడా దేవుడు శక్తి గలవాడు, ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడని ఒప్పుకుంటూ అన్నిటిలో కూడా నెమ్మదితో ఆయనని స్తుతించడం అనేది మంచిది. అది ఎలాంటి సమస్య అయినా, ఎంత కష్టమైనా, అది గాఢాంధకార లోయ అయినప్పటికీ ఈ అపాయమునకు నేను భయపడను, నేను దేవుని స్తుతిస్తాను, సన్నతిస్తాను అన్నట్లుగా అటువంటి విశ్వాసంతో ముందుకు సాగే బిడ్డలుగా మనం ఉండాలి. లూకాసు వార్త 17వ అధ్యాయంలో యేసుప్రభు వారు గ్రామానికి వెళ్తూ ఉంటే అక్కడ 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభువాన్ని కలిశారు. యేసుప్రభువాన్ని కలిసి దూరంగానే వారు అడుగుతున్నారు, అయ్యా మమ్మల్ని శుద్ధీకరించు, మమ్మల్ని స్వస్థపరచు అని అడిగినప్పుడు యేసుప్రభు వారు అన్న మాట ఏంటంటే, మీరు తిరిగి వెళ్ళండి, మీరు యాజకునికి కనపరుచుకున్నప్పుడు మీరు స్వస్థత పొందుతారు, మీరు వెళ్ళండి అని చెప్పగా ఈ 10 మంది కుష్ఠరోగులు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండగా వారు స్వస్థతను పొందారు. దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించి వారు చేయడాన్ని బట్టి ఏం జరిగిందనంటే 10 మంది కుష్ఠరోగులు కూడా బాగయ్యారు. కానీ అందులో ఒక కుష్ఠరోగి మాత్రం తిరిగి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి యేసుప్రభు వారి పాదములు పడి, అయా నన్ను స్వస్థపరిచినందుకు నీకు వందనాలని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అయితే యేసుప్రభు వారు అడిగిన మాట ఏంటంటే, మిగతా 9 మంది బాగుపడలేదనంటే, అందరూ బాగుపడ్డారయ్యా, అందరూ స్వస్థత నొందారు అని చెప్పాడు. కానీ ఈ ఒక్కడికి మాత్రమే, ఇతడు సమరయుడు, ఈ ఒక్కడు తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఈ ఒక్కడిని వల్లే మనం ఉండాలి. చాలామంది దేవుని దగ్గర నుండి అన్నీ పొందుకుంటున్నాం, కానీ కృతజ్ఞత కలిగి లేని వారంగా ఉంటే అది మంచిది కాదు. అన్నిట్లో కూడా దేవునికి స్తుతులు చెల్లించాలి. ఒకవేళ నేనేమీ పొందుకోలేదు అని నువ్వు చెప్తున్నావా, అయినా సరే దేవుడు సర్వాధికారం కలిగినటువంటి వాడు, ఆయన కృతజ్ఞతకు అర్హుడు, ఆరాధనకు యోగ్యుడు, కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మంచిది. ఆమేన్. ఇక రెండో మాటను మనము ధ్యానం చేద్దాం. గ్రాటిట్యూడ్ బ్రింగ్స్ పీస్. కృతజ్ఞత శాంతిని ఇస్తుంది, శాంతిని తీసుకొని వస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు మనం చదువుదాం. దేని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును. Philippians chapter 4 verse 6 and 7. Do not be anxious about anything, but in everything by prayer and supplication with thanksgiving let your request be made known to God, and the peace of God which surpasses all understandings will guard your hearts and your minds in Christ Jesus. కాబట్టి దేని గురించి కూడా, ఏ విషయమైనా సరే చింతపడకండి, కానీ చేయవలసిన పని ఒకటి ఉంది. ఏంటంటే ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి స్తుతులు చెల్లిస్తూ, దేవుని స్తుతులు కృతజ్ఞత కలిగి మనము మన ప్రార్థనలను, మన విజ్ఞాపములను దేవునికి తెలియజేయాలి. ఎప్పుడైతే దేవునికి తెలియజేస్తామో ఈ కృతజ్ఞత అనేది సమాధానాన్ని తీసుకొని వస్తుంది. మన జీవితంలో గొప్ప సమాధానంతో దేవుడు మనల్ని నింపుతాడు. కృతజ్ఞతను ప్రార్థనతో జత చేస్తే దేవుడు మన హృదయాలకు, మన హృదయమును, మన జీవితాల్లో గొప్ప శాంతితో దేవుడు నింపుతాడు. శాంతితో, సుఖముతో మనల్ని భద్రపరుస్తాడు. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండడం అనేది మంచిది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే దానియేలుకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే దినముకు ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు దానియేలుది. యథాప్రకారంగా దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఒక శాసనం చేయబడింది. రాజా, నెక్స్ట్ 30 days 30 రోజులు నీకు కాక మరి ఏ దేవునికైనానో ఎవరైనా సరే మొక్కితే వారిని సింహాల బోనులో వేయాలి అనేటువంటి శాసనం వేయబడింది. 10వ వచనంలో చూస్తాం, అట్టి శాసనము చేయబడిందని దానియేలు ఎరిగి కూడా ఏం చేశాడంటే యథాప్రకారంగా తన ఇంటిలోనికి వెళ్ళి తన కిటికీ తలుపులు తెరిచి యెరూషలేము వైపు చూస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేస్తే దొరికిన అవుట్కమ్ ఏంటి, లేకపోతే వచ్చినటువంటి అవుట్కమ్ ఏంటి అని మనం చూస్తే, ప్రార్థన చేస్తే తీసుకొని వెళ్ళి సింహాల బోన్లో వేశారు. అయ్యో, కృతజ్ఞతను ప్రార్థనతో కలిపితే
దేవుడు మనల్ని శాంతితో నింపాలి, దేవుడు మనకు సుఖమును అనుగ్రహించాలి, దేవుడు మనల్ని కాపాడాలి కదా. నేను కృతజ్ఞతను ప్రార్థనతో కలిపితే ఇప్పుడు నాకు వచ్చింది ఏంటి, నన్ను సింహాల బోన్లో వేశారు అని అంటే దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఆమేన్. దానియేలు సింహాల బోన్లో వేస్తే దానియేలు సింహపు బోన్లో కూడా నెమ్మదిగా శాంతితో ఉన్నాడు. ఎందుకనగా దేవుడే సింహాల నోళ్లను మూసివేశాడు. ఆమేన్. కాబట్టి అన్ని విషయాల్లో కూడా కృతజ్ఞత కలిగి ప్రార్థన చేస్తుంటే ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. సో గ్రాటిట్యూడ్ గేవ్ డానియల్ పీస్ టు ఫేస్ డేంజర్. ప్రమాదమును ఎదుర్కోవడానికి కూడా దేవుడు ఏం చేశాడంటే సమాధానాన్ని ఇచ్చాడు. అలాగే ఇంకొక వ్యక్తి గురించి మనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే హన్నా బహు బాధపడుతుంది. తన జీవితంలో ఉన్నటువంటి కొరతను బట్టి నాకు పిల్లలు లేరు అనేటువంటి ఆ సమస్య నుండి హన్నా ఎంతగానో కుమిలిపోతూ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంది. తన హృదయాన్ని కుమ్మరించుకుంటూ ఉంది. అందరూ కూడా విందులో ఉన్నారు, హన్నా మాత్రం ప్రభు సన్నిధిలో గోజాడుతుంది. తన హృదయాన్ని కుమ్మరిస్తూ ఉండగా యాజకుడు అయిన ఏలి, అమ్మ సమాధానం గల దానివై పొమ్ము, దేవుడు నీ పక్షాన కార్యం చేస్తాడు అని చెప్పగా ఆ తర్వాత హన్నా దుఃఖపడలేదు. హన్నా గొప్ప నిరీక్షణతో ఎదురు చూసింది. ఎప్పుడైతే తన యొక్క ప్రార్థించిందో, తన హృదయాన్ని కుమ్మరించుకుందో, తన వేదనంతా కూడా యేసు ప్రభు వారికి దేవునికి తెలియజేసుకుందో, ఎప్పుడైతే తను ప్రార్థన చేసిన తర్వాత గొప్ప నిరీక్షణతో ఆమె నిండింది. ఆమె దుఃఖపడలేదు, ఆమె దేవుని స్తుతిస్తూ ఉంది. అందుకే ఇక 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో తను చక్కటి ప్రార్థన కీర్తనను రాస్తూ ఉంది. తన సంతోషముతో సమాధానంతో దేవుని వేడుకొనగా నా ప్రార్థనకు నా మొరకు దేవుడు ఆలకించాడు, ఆయన యందే నేను నమ్మిక ఉంచుతానని చక్కటి కీర్తన రాసినట్లు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాడుతున్నట్లుగా మనం చూస్తాం. సో గ్రాటిట్యూడ్ బ్రాట్ హ్యానా పీస్ బిఫోర్ ఆర్ ఈవెన్ ఆఫ్టర్ గాడ్ ఆన్సరింగ్ హర్ ప్రేయర్. ప్రార్థనకు జవాబు రాకముందే, జవాబు వచ్చిన తర్వాత కూడా దేవుడు హన్నాను సమాధానంతో నింపాడు. ఈరోజు ప్రభు సన్నిధిలో కృతజ్ఞత కలిగి నీవు ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన, నువ్వు మొరపెడుతున్న ప్రతి మొరను దేవుడు ఆలకించాడనేటువంటి నిరీక్షణను పొందుకొని కృతజ్ఞతతో మనం నిండుకొనినప్పుడు దేవుడు మన హృదయాన్ని సమాధానంతో నింపేటువంటి వాడిగా ఉన్నాడు. 3వ విషయాన్ని కూడా మనం చూద్దాం. అయితే ఏంటంటే యేసు ప్రభువారు తాను కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా తండ్రిని స్తుతిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, తండ్రి పనినే చేయాలని ఇష్టపడుతున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆమేన్. దేవుడు ఇక్కడ జరగవలసింది అద్భుతం. ఇన్ని వేల మందికి ఆహారం పెట్టాలి. అయితే రోధించి కన్నీటి ప్రార్థన, లేకపోతే బిగ్గరగా అరిసి ప్రార్థన, లేకపోతే ఇంకేదో చేయలేదు. కానీ వాటినెత్తి యేసు ప్రభువారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారిని పంచిపెట్టాడు. ఎంత గొప్ప దేవుడు కదా. కృతజ్ఞతలోని శక్తి. కాబట్టి మనకున్నటువంటి అవసరత తీవ్రమైంది కావచ్చు. హన్నాకు పిల్లలు లేరు, తను రోధిస్తోంది. కానీ కృతజ్ఞత కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఆమేన్. అలాగే దానియేలు ప్రార్థిస్తే నన్ను సింహపు బోన్లో వేసేస్తారు, అయినా సరే కృతజ్ఞత కలిగి ప్రార్థనతో జత చేసినప్పుడు అది సింహాల బోనైనా సరే, అది తీవ్రమైన అవసరత అయినా సరే, అది వేల మందికి పంచిపెట్టాల్సిన ఆహారమైనా సరే, దేవుడు గొప్ప కార్యము చేయగలిగినటువంటి సమర్థుడు. అలాగే లూకాసు వార్త 22వ అధ్యాయంలో 19వ వచనంలో యేసు ప్రభువారి పస్కాను ఆచరించుతున్నప్పుడు తన శిష్యులకు ఆయన ఏం చేశారంటే, ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయడని చెప్పాను. యేసు ప్రభువారు ఇక చివరిగా తన పస్కాను ఆచరిస్తున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి శిష్యులకు ఇచ్చాడు. ఇక్కడ మనం చూస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడల్లా కూడా దేవుడు గొప్ప సమాధానంతో నింపబడ్డాడు. 5,000 మంది తృప్తిగా తిని 12 గంపలు మిగిలేటట్టుగా దేవుడు ఆశీర్వదించాడు. అలాగే ఇక్కడ ఎప్పుడైతే పస్కాను ఆచరిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడో, బహు తీవ్రమైనటువంటి సమయం, గెత్సెమనెలో తన చెమట రక్తముగా మారినటువంటి సమయం, సిలువను
మోయాల్సినటువంటి సమయంలో తండ్రి అయిన దేవుడు కుమారుడికు సమాధానాన్ని అనుగ్రహించి శిలువ మరణాన్ని దాటే కృపను దేవుడు అనుగ్రహించాడు. అది ఎంత కష్టమైనా సరే కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు గొప్ప సమాధానంతో మనల్ని నింపుతాడు. కాబట్టి అట్టి కృతజ్ఞత మనందరము కూడా కలిగి ఉండాలి. 2 విషయాలు మనం చూసాం. ఇక 3వ దగ్గరికి వస్తే కృతజ్ఞత మన యొక్క దృక్పథాన్ని, మన యొక్క ధోరణిని, మనం చూసే విధానాన్ని మారుస్తుంది. గ్రాటిట్యూడ్ చేంజెస్ అవర్ పర్స్పెక్టివ్. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 17 వచనం వరకు చదువుదాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై యుండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒక్కని ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. కొలెషన్స్ చాప్టర్ 3 verse 15 through 17. And let the peace of Christ rule in your hearts, to which indeed you were called in one body, and be thankful. Let the word of Christ dwell in you richly, teaching and admonishing one another in all wisdom, singing psalms and hymns and spiritual songs with thankfulness in your hearts to God. And whatever you do in word or deed, do everything in the name of the Lord Jesus. Give thanks to God the Father through him. Amen. మీరు ఏమి చేసినను, మీరు ఏది చేస్తున్నా, మీ క్రియ కానీ మీ మాట కానీ మీరు ఏది చేసినప్పటికీ ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఎప్పుడైతే మనం కృతజ్ఞత కలిగి ఉంటామో మనము చూసే విధానం మారిపోతుంది. మనము సమస్యను కాదు దేవుని వైపు చూస్తాం. మనం పరిస్థితుల వైపు కాదు జీవమిగల దేవుని వైపు చూస్తాం. మనము ఈ లోకం వైపు కాదు దేవుని వైపు, పరలోక రాజ్యం వైపు మనం చూస్తాం. కాబట్టి కృతజ్ఞత అనేది మన జీవిత విధానాన్ని, మనం చూసే విధానాన్ని మార్చివేస్తుంది. కృతజ్ఞతతో కూడిన హృదయం మన చర్యలను, మనం చేసే పనులను మార్చివేస్తుంది. అందుకే మీరు ఏది చేసిననో ప్రభువు అయిన దేవునికి, తండ్రికి మహిమ కలుగునట్లుగా కృతజ్ఞతాపూర్వకంగా ఆయన పేరట చేయుడి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేసినా, కూర్చున్నా, నిలబడినా, చూస్తున్నా, వింటున్నా, మాట్లాడుతున్నా, మన దినచర్యలలో ఏది చేస్తున్నప్పటికీ కృతజ్ఞతతో కూడిన హృదయంతో మనం చేద్దాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ మనం చేస్తున్నప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మనలను ఆశీర్వదిస్తాడు, సమాధానంతో నింపుతాడు. వెంటనే కొన్ని ఉదాహరణలు చెప్తాను. యోబు అన్ని పరిస్థితులు కూడా కృతజ్ఞత కలిగి ఉన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునను, ఆయన నామమునికే స్తుతి కలుగునగాక అని చెప్పగలిగేటువంటి గొప్ప ఉద్దేశంతో, అంటే ఒక గొప్ప పర్స్పెక్టివ్ ఎవరికి ఉందనంటే యోబుకు ఉంది. తను చూస్తున్న విధానము ఎంతో గొప్పగా ఉంది. కృతజ్ఞత కలిగి అలాంటి పరిస్థితుల్లో కూడా అన్నీ కోల్పోయిన తర్వాత కూడా దేవుని స్తుతిస్తాడా? అన్నీ కోల్పోయిన తర్వాత కూడా దేవుణ్ణి ఘనపరుస్తాడా? అపవాది దేవునితో చెప్పింది ఏంటంటే, నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి స్తుతిస్తున్నాడు, నువ్వు ఒక్కటి తీసేస్తే నిన్ను స్తుతించడు అని చెప్తే, నా సేవకుడైన యోబు అలాంటి వాడు కాదని దేవుడే సాక్ష్యం ఇచ్చేటంతగా యోబు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాడు. ఈరోజు మనము కూడా అలాంటి కృతజ్ఞత కలిగి ఉండాలి. అన్నీ కోల్పోయినా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. యోసేపు తన యొక్క కృతజ్ఞత ఏం చేస్తున్నారంటే, తన యొక్క తృణీకరణ చూడకుండా నా అన్నలు తృణీకరించారు, నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను అని పరిస్థితుల వైపు కాక దేవుని స్తుతించినప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితికి ఎక్కించాడు. ఇక సింహాసనం మీద కూర్చోండి, ఐగుప్తు దేశంలో రాజు తర్వాత ఉన్నటువంటి
పొజిషన్లో దేవుడు పెట్టినప్పుడు ఏమంటాడంటే తన అన్నలతో, ఇక్కడికి పంపించింది మీరు కాదు, కానీ దేవుడే నన్ను ఈ స్థలంలో ఉంచాడని దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటాడు. కాబట్టి కృతజ్ఞత అనేది పరిస్థితులను మార్చివేస్తుంది. పౌలు గారు కూడా తన శరీరంలో ఒక ముళ్ళు ఉందనంటే నా కృప నీకు చాలని దేవుడు చెప్పినప్పుడు తన శరీరంలో ఉన్నటువంటి ముళ్ళు వైపు కాక, సమస్య వైపు కాక, నొప్పి బాధ వైపు కాక దేవుని పరిచర్యలో ముందుకు సాగడానికి కృతజ్ఞత కారణమైంది. నాకున్నవన్నిటిని బట్టి దేవునికే స్తుతులు కలుగునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక అని అన్నిట్లో కూడా ముందుకు సాగిపోయాడు అపోస్తలుడైన పౌలు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు మాత్రం దేవుడు వారి పక్షమున ఉండి వారితో పాటు ఉండి ఉదయము పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారి మధ్యలోనే ఉండి వారిని నడిపిస్తూ అద్భుతంగా పోషిస్తూ కాపాడుతూ అన్నిట్లో కూడా వారికి తోడుగా ఉండి గొప్ప కార్యాలు చేసినప్పటికీ వారు కృతజ్ఞత కలిగి లేరు. వారు కృతజ్ఞత కలిగి లేనందున వారు నశించిపోయారు. ఒక విధంగా చెప్పాలనంటే వారు ఎంతగానో ఆ అరణ్యంలోనే తిరుగుతున్నారు తప్ప వాగ్దాన దేశానికి రాలేకపోయారు. కృతజ్ఞత మనము అందిపుచ్చుకోవాల్సిన ఆశీర్వాదాన్ని త్వరితగతిలో పొందుకునేటట్టు చేస్తుంది. కాబట్టి కృతజ్ఞత కలిగి జీవిద్దాం, దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. మొదటిది కృతజ్ఞత ఏంటంటే దేవుడే సర్వాధికారం కలిగిన వాడు అని ఒప్పుకోవడం. అలాగే మనము అన్నిట్లో కూడా కృతజ్ఞత కలిగి ఉందాం. రెండవది, కృతజ్ఞత అనేది సమాధానాన్ని తీసుకొని వస్తుంది. మూడవది, కృతజ్ఞత మనం చూసే విధానము మార్చివేస్తుంది. కాబట్టి ఇట్టి కృతజ్ఞత కలిగి మీరు నేను మనమందరము కూడా మన జీవిత కాలమంతయు ఏ పరిస్థితి అయినా సరే కృతజ్ఞతను మాత్రం విడిచిపెట్టక దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి మనము జీవిస్తాం. ఎందుకంటే ఇది దేవుని చిత్తమై ఉన్నది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతతో నిండిన వారముగా దేవుని స్తుతిస్తాం, దేవుని గణపరుస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప రాజానికి వందనాలు. దేవా, మేము నిన్ను కృతజ్ఞత కలిగి నిన్ను స్తుతించేవారిగా మేము ఉండటానికి సహాయం దయచేయండి. దేవా, మేము ఆ విధంగా ఉండడాన్ని బట్టి నీవు సర్వశక్తి గలవాడవని మేము గౌరవిస్తూ మేము ఒప్పుకుంటున్నాం, మేము విశ్వసిస్తున్నాం. మా సమస్యల వైపు కాదు, నీ వైపు చూడడానికి సహాయం దయచేయండి. అలాగే దేవా, నీకు వందనాలు. కృతజ్ఞత మా జీవితంలో గొప్ప సమాధానాన్ని తీసుకొని వస్తుందని, కృతజ్ఞత మేము చూసే ధోరణిని, మా పర్స్పెక్టివ్ని మార్చివేస్తుందని మీరు మాతో మాట్లాడారు. ఇంత చక్కటి మాటలను బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రం. మేమందరము నిశ్చయముగా కృతజ్ఞత కలిగి ఉండి నీవు చేసే గొప్ప కార్యములు మేము చూచుటకు సహాయం దయచేయండి. నీ బిడ్డలను సమాధానంతో నింపండి, సహాయం దయచేయండి. అయ్యా, మేము ప్రార్థిస్తున్నాం, మేమందరము కలిసి ఏకీభవించి ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనలకు జవాబు దయచేయండి అని నీకు వందనాలు. దేవా, సంఘ దర్శనాన్ని బట్టి నీకు స్తోత్రం. సువార్త అందని వారికి అందించడానికి సహాయం దయచేయండి. విశ్వాసులను దైవరాజ్య విస్తరణ కొరకు సిద్ధపరిచి పంపుటలో నీ కృపను అనుగ్రహించండి తండ్రి, నీకు వందనాలు. అవసరతలో ఉన్న వారికి యేసు నీకు స్తోత్రం. నీ ప్రేమ హస్తమును మేము అందించడానికి సహాయం దయచేయండి. హల్లెలూయా. చేరుకొనుటకు, తప్పించుటకు, ఉజ్జీవింప చేయుటకు దేవా నీకు వందనాలు. నీ సహాయం మాకు దయచేయండి. పంపబడుటకు నీ కృపను దయచేయండి అయ్యా, నీకు వందనాలు. రీచ్, రెస్క్యూ, రివైవ్, రిలీజ్ యేసయ్యా, ఈ పనులు నిత్యము ప్రతిదినము జరుగుటకు సహాయం దయచేయండి. అనేక మందిని మేము చేరుకున్నటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా, నీకు వందనాలు. ఎంత మంచి దేవుడు అయ్యా, నీకు స్తోత్రం. దేవా, గొప్ప కార్యాలు మీరు చేయండి. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. పెనియల్ గ్రేవ్ యార్డ్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా గ్రేవ్ యార్డ్ కొరకు స్థలము దయచేయండి. పెనియల్ ప్రేయర్ పార్క్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అద్భుతమైన ప్రేయర్ పార్క్ దయచేయండి. అలాగే మా సంఘం కొరకైనా ప్రభావ విశాలమైనటువంటి 1 ఎకరం స్థలము యేసు శక్తిగల నామంలో మీరు మాకు దయచేయండి. నీ నామంలో ప్రార్థన చేస్తూ ఉండగా మీరు గొప్ప కార్యం చేయండి. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను, భూమి దిగంతముల వరకు నీకు సొత్తుగాను దయచేస్తానన్నావు. యేసు నామములో నైనా ప్రభా, భూమి మాకు కావాలి దేవా, ల్యాండ్ మాకు దయచేయండి. మందిరము కావాలి, విశాలమైనటువంటి స్థలమును మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యం మీరు చేయండి. అనేక స్థలాల్లో నైనా ప్రభా మందిరాలు నిర్మించబడాలి.
స్థలాలు కావాలి, గొప్ప కార్యం చేయండి. శంషాబాద్ ల్యాండ్ విషయంలో కూడా మీరు అద్భుతం చేయండి. దేవా, కావాల్సిన ధనాన్ని మీరు సమకూర్చమని అడుగుతున్నాం. సువార్త విరిగా ప్రకటించబడాలి. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరంలో అనేక మంది బాప్తిసం పొందుటకు సహాయం దయచేయండి. స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరు బలహీనంగా ఉన్నా, ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నా, అది ఎట్టి వ్యాధి అయినా యేసు శక్తి గల నామములో ఇప్పుడే సంఘముగా మేమేకిమిచ్చి ప్రార్థిస్తూ ఉండగా నీవు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత. యేసు నీకు వందనాలు. ప్రతి రోగము యేసు అనే నామమునకు వంగును గాక. ప్రతి రోగము, ప్రతి వ్యాధిని, ప్రతి విషయమైనటువంటి సమస్యను యేసు నామములో దూరం చేస్తున్నాం. నీ బిడ్డలను మీరు స్వస్థపరచండి, ఆరోగ్యము దయచేయండి. దుఃఖంలో ఉన్న వారికి ఆదరణ దయచేయండి. అయ్యా, డిప్రెషన్లో ఉన్నటువంటి వారికి గొప్ప ప్రోత్సాహాన్ని దయచేయండి. యేసు నీకు వందనాలు. వారిని ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీడియా పరిచర్యను బట్టి నీకు వందనాలు. ఇంకా నన్నప్రభ చక్కటి మీడియా టీం నన్నప్రభ మాకు అనుగ్రహించండి. స్కిల్ఫుల్ పీపుల్ని దయచేయండి. ఇంకా అనేక మందిని మేము చేరుకోవడానికి సహాయం దయచేయండి. నీ బిడ్డలను మీరు దీవించండి అయ్యా. చిన్న బిడ్డలు వారు ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు. వారి చదువులో మీరు తోడుకోండి, ఎడ్యుకేషన్లో మీరు తోడుకోండి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు బలపరచండి. యేసు శక్తి గల నామములో కుటుంబంలో ఇంకను ఐక్యత, ప్రేమను దయచేయండి. సమాధానముతో నింపండి. ఆర్థిక ఇబ్బందులను ఇప్పుడే యేసు నామములో మీరు కొట్టివేయండి. గొప్ప రాజా నీకు వందనాలు. ప్రతి విధమైనటువంటి ఆర్థిక సమస్యలను దూరం చేయండి. అప్పుల నుండి, రుణాల నుండి నీ బిడ్డలను లేవనెత్తమని అడుగుచున్నా. యేసు నీకు వందనాలు. గొప్ప కార్యం మీరు చేయండి. ఐ స్పీక్ బ్లెస్సింగ్ ఓవర్ ఎవ్రీ ఫైనాన్సెస్ ఓ లార్డ్. దేవానికి స్తోత్రం. అలాగే బిజినెస్లో, వ్యాపారంలో మీరు తోడుకొండండి. నీ బిడ్డలు నిన్న ప్రభు నూతనమైన వ్యాపారాలు ప్రారంభించడానికి సహాయం దయచేయండి. యేసు నీకు వందనాలు. ఏ పని చేసినా లాభము కలుగునని నీ వాక్యం సెలవిస్తుండగా అద్భుతంగా నిన్న ప్రభు నీ దగ్గర నుండి పొందుకుంటూ వ్యాపారాలు చేయడానికి సహాయం దయచేయండి. ఉద్యోగంలో ఉన్నటువంటి బిడ్డలకు ప్రమోషన్స్ దయచేయండి. అద్భుతాలు చేయండి. యేసు నీకు వందనాలు. న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ని మీరు లేవనెత్తమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రం. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. సొంత గృహాలు నీ బిడ్డలు కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. యేసు నీకు స్తోత్రం. వాహనాలు లేని వారికి వాహనములు దయచేయండి. అయ్యా నీకు స్తోత్రం అయ్యా. వివాహములు జరగవలసిన వారికి దైవికంగా మంచి సంబంధాలు కుదిరి ఘనముగా వివాహములు జరగడానికి సహాయం దయచేయండి. మూయబడిన గర్భములను యేసు క్రీస్తు నామములో మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే గొప్ప రాజా, గొప్ప వార్తలు, శుభవార్తలు మేము వినడానికి సహాయం దయచేయండి. గర్భములు తెరవండి. దేవా, సంతానంతో నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య నీకు వందనాలు. కోర్టు కేసులను మీరు కొట్టివేయండి. గొప్ప రాజా నీకు వందనాలు. ఎంతో కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ప్రతి కేసెస్ కూడా దేవా అవి రిజాల్వ్ చేయబడడానికి, జడ్జిమెంట్ రావడానికి సహాయం దయచేయండి. గొప్ప రాజా నీకు వందనాలు. స్థానిక సంఘాన్ని మీరు బలపరచండి. మాకు ఇచ్చిన బ్రాంచెస్ని బట్టి నీకు వందనాలు. ప్రతి సంఘాన్ని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నెట్వర్కింగ్ చర్చెస్ కొరకు నీకు స్తోత్రం. ప్రతి సంఘాన్ని మీరు బలపరచండి. మా యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘాన్ని మీరు దీవించండి. ప్రపంచ వ్యాప్తంగా సంఘాన్ని బలోపేతం చేయండి. సంఘానికి వ్యతిరేకంగా లేస్తున్నటువంటి ప్రతి చీకటి శక్తులను యేసు నామములో లయపరచమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నీకు స్తోత్రం. సంఘమునకు, సంఘ కాపురులను దేవా బలోపేతం చేయండి, ధైర్యపరచండి, ప్రోత్సహించండి. ఇంకా విరివిగా నైనా ప్రభువా నీకు వందనాలు. ఇగో కోతను కోసే పనివారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉండగా నీ కార్యం మీరు జరిగించండి. సంఘక్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. గవర్నమెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వాన్ని మీరు దీవించండి. ప్రభుత్వ ఉద్యోగముల కొరకు, దేవా అధికారుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ జ్ఞానం వారికి దయచేయండి. సరి అయిన విధానంలో వారు పరిపాలించుటకు సహాయం దయచేయండి. న్యాయ శాఖ విభాగం కొరకు ప్రార్థన చేస్తున్నాం. జ్యుడిషియరీ కొరకు ప్రార్థిస్తున్నాం. యేసు నామములో గొప్ప కార్యములు చేయండి, సహాయం దయచేయండి. మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి డాక్టర్స్ కొరకు, నర్సెస్ కొరకు, మెడికల్ స్టాఫ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ జ్ఞానం వారికి దయచేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు స్తోత్రం. తెలుగు రాష్ట్రాల కొరకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా నైనా ప్రభా మా దేశ రాష్ట్రపతి గారి కొరకు, నైనా ప్రభా ఉపరాష్ట్రపతి గారి కొరకు, నైనా ప్రభా ప్రధానమంత్రి గారి కొరకు, యేసు అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యం మీరు చేయండి. భద్రతా దళాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాల్లో గొప్ప శాంతి సమాధానం దయచేయండి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. గొప్ప రాజానికి వందనాలు. మా సంఘం నుండి దేవా యెరూషలేము వెళ్తూ ఉండగా
స్ట్రీమ్తో మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా దేవా, ప్రతి ఆదివారం జరుగుతున్న ఆరాధనల కొరకే నీకు స్తోత్రం. గంభీరంగా ఆరాధనలు అన్ని చోట జరగడానికి సహాయం దయచేయండి. స్థానికంగా నన్ను ప్రభువా అనేక మంది పరిగెత్తుకుంటూ నలుదిక్కుల నుండి విశ్వాసులు రావడానికి సహాయం దయచేయండి. నూతన ఆత్మలు దేవా సంఘానికి రావడానికి సహాయం దయచేయండి. ప్రతి చోట బ్రాంచ్ చర్చెస్లో, మొబైల్ చర్చ్లో నన్ను ప్రభువా నూతన ఆత్మల సంఘంలో చేర్చబడడానికి సహాయం దయచేయండి. కిడ్స్ అద్భుతంగా జరిగించండి. ప్రతి ఉదయమున జరుగుతున్నటువంటి ప్రార్థన పోరాటమును బట్టి నీకు స్తోత్రం. దీని ద్వారా నేను వ్యక్తిగతంగా ఎంతగా దీవించబడుతున్నానయ్యా, నీకు వందనాలు. అలాగే ఎందరో నేను ప్రభు దీవించబడుతున్నారు. ఇటు ప్రార్థన పోరాటములు బట్టి ప్రతిదినము బోధించుతున్నారు వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. ఇంకను దేవా మేము ఆసక్తి కలిగి ముందుకు సాగే కృపను దయచేయండి. యవనస్తులు కూడుకోరు ప్రార్థన చేస్తున్నాం. యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అద్భుతంగా నేను ప్రభు యవనస్తుల మధ్యలో పరిచర్య చేయడానికి సహాయం దయచేయండి. ప్రతి శుక్రవారం జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనలు బట్టి నీకు వందనాలు. వయా నీకు స్తోత్రం. అద్భుతం చేయండి, నీ కార్యం జరిగించండి. అలాగే మా బ్రాంచ్ చర్చెస్ అన్నిటి బట్టి నీకు స్తోత్రం. నూతన సంఘాలు, నూతన స్థలాల్లో సంఘంలో ప్రారంభించబడడానికి కూడా సహాయం దయచేయండి. మాకు ఇచ్చిన దైవజనులను బట్టి, సహదాసులను బట్టి, ప్రతి ఒక్కరి బట్టి నీకు వందనాలు. సేవకులు అందరి అవసరాలు మీరు తీర్చండి. వారి ఆర్థిక ఇబ్బందులన్నీ కొట్టివేయండి. అయ్యా నీకు స్తోత్రం. మంచి ఆరోగ్యం దయచేసి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. JGM యూట్యూబ్ ఛానల్, అలాగే జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకొని దీని ద్వారా వస్తున్నటువంటి పరిచర్లను బట్టి అనేక మంది దీవించబడుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా నీ బిడ్డలను మీరు దీవించండి. ఈరోజు నీ బిడ్డలు తలపెడుతున్న ప్రతి పనులు మీరు తోడుగొండమని అడుగుచున్నా. నిశ్చయంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు లోనికి వచ్చినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు దీవింపబడుదురుగాక. నీ వాక్యము నైనా ప్రభువా, నీ వాగ్దానములు వారి జీవితంలో ఫలింపచేయండి. ఈ 2025 సంవత్సరం కృపా సమృద్ధి అయిన సంవత్సరముగా మీరు ప్రకటించారు. అన్నిటిలో సమృద్ధి నీ బిడ్డలకు కలుగునుగాక. గొప్ప దేవా, మేము అడిగిన ప్రతిదీ మీరు మాకు దయచేశారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు ఘనమైన నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సన్నిధి సహవాసము చేరువున్న మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు దేవుని కృపతోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. తిరిగి రేపు ఉదయకాలం 5 గంటలకు ప్రార్థనా పోరాటంలో కలుసుకుందాం. అంతవరకు మీరు నిత్యము ప్రార్థిస్తూ ఉండండి, ప్రభువుని స్తుతిస్తూ ఉండండి, కృతజ్ఞత కలిగి ముందుకు సాగండి, దైవ దీవెనలు పొందండి. ఆమేన్.